క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ దేవుని ఇది కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి చిన్న ఆరాధన అనుగ్రహిస్తున్నాం. విధానాన్ని బట్టి దేవుని స్తుతి చెప్దాం. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో నుంచి మనం కొన్ని విషయాలు రోజున మనం ధ్యానించుకున్నాం. వీళ్ళుగా విషయాలను మీకు సుపరిచితమే. ఈ అధ్యాయంలోని గ్రంథంలోని విషయాలన్నీ 78 కీర్తనలోని విషయాలు. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే, నా బోధకు చెవియొగ్గుడి అని అంటున్నాడు. నా జనులరా అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఎవరంట? నా జనులరా నా బోధకు చెవియొగ్గుడి, నా మాటలను, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానంతో చెప్పెదను. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిరమైన మనసు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, నా బోధకు చెవియొగ్గండి, నా నోటి మాటలకు చెవియొగ్గండి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను. పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పేదను. అర్థం ఏంటంటే, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజేసేదనని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన ఆసాపు ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన స్తోత్ర క్రియలు, ఆయన బలము, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టుకో పిల్లలు దానిని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారి దేవుని క్రియలలో మరొక ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల తరమ పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు. దేవునికి స్తోత్రం. నేను గూఢవాక్యంలో అంటే యెహోవా యొక్క స్తోత్ర క్రియలు, ఆయన యొక్క బలము, ఆయన ఆశ్చర్యకార్యాలను మన పిల్లలకు మేము చెప్పేదము అంటున్నాడు. అంటే దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలను మా పిల్లలకు మేము తెలియజేస్తాము. ఆయన స్తోత్ర క్రియలు అంటే ఆయన యొక్క గొప్ప కార్యాలను మా పిల్లలకు నేను తెలియజెప్పేదను అంటున్నాడు. ఎందుకు తెలియజెప్పుతున్నాడు అంటే పిల్లలకి ఆయన ఆసాపు గారు, పితరులు ఎలాగా దేవుణ్ణి విడిచి దేవుని క్రియలను మరచి విరోధులై తమ జీవితాలను తనువులను చాలించారు, అలాగా మా పిల్లలు కూడా దేవుణ్ణి మరచి వారు కూడా శాపగ్రస్తులు కాకుండానట్లుగా పితరులు ఎలా ఉన్నారంట? దేవుని ఎడల స్థిర మనసు లేని వారై ఉన్నారంట. ఎలా ఉన్నారంట? మన పితరులు అంటే ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మోషే నాయకత్వంలో దేవుడు వారిని నడిపించుకుంటూ వస్తుంటే, దేవుడు ఐగుప్తు దేశాన్ని వణికించాడు. దాదాపు 10-11 అద్భుతాలు చేసి ఫరోను వణికించాడు, దేశాన్ని వణికించాడు. ప్రియులారా గమనించండి,
దేవుని పిల్లల యొద్దేమో వెలుగుంటే ఐగుప్తు దేశం అంతా చీకటి ఉండేది. దేవునికి స్తోత్రం. వీళ్ళకేమో వెలుగు ఉండేది, వాళ్ళకేమో 3 దినాలు చీకటిలో అల్లాడిపోయేవాడు. అలాంటి గొప్ప ఆశ్చర్యకార్యాలు దేవుడు వారి కుటుంబాల నిండా కప్పలు, తేళ్ళు, కప్పలు, మరి రకరకాల తెగుళ్ళు దేవుడు పంపిస్తే ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి ఆపద లేకుండా వారిని కాపాడాడు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు. ఐగుప్తు దేశం యొక్క ప్రథమ సంతానం అంతా చనిపోయారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పెద్ద కొడుకులందరూ కూడా చనిపోయారు, పెద్ద పిల్లలందరూ చనిపోయారు దేవుని కోపానికి. ఎందుకు? ఐగుప్తు నుంచి తన పిల్లలను బయటికి పంపించినందువలన. దేవుడు వారికి తోడుగా ఉండి, ఇశ్రాయేలుకు తోడుగా ఉండి ఏం చేశాడంటే ఈ కోపాన్ని తన పిల్లలను పంపించినందువలన, తన పిల్లలు బానిసలుగా చేసుకున్నందువలన వారి మీద కోపగించాడు. అలాగే ఐగుప్తు దేశాన్ని వణికించి అద్భుత కార్యాలు చేశాడు. దేశమంతా కూడా వణికిపోయింది. అయితే ప్రియులుగా అలాగా ఫరో వారిని విడిపించాడు, పంపించేశాడు బయటికి. అప్పుడు మోషే నాయకత్వంలో వాళ్ళు యువతలకి వచ్చేసారు. దేవుని ఆరాధించుకోవడానికి పాలు తేనెలు ప్రపంచ దేశానికి దేవుడు నడిపించుకుంటూ మోషే నాయకత్వంలో తీసుకుని వచ్చాడు. మార్గ మధ్యంలో ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంట? దేవునిని శోధిస్తున్నారంట. దాదాపుగా 10 మార్లు దేవునిని శోధించారు. ఎలాగా? ఐగుప్తు దేశంలో అలాగా దేవుని యొక్క గొప్ప ఆశ్చర్య స్తోత్ర క్రియలు దేవుడు చేస్తే దేశమంతా కూడా దేవునిని కొనియాడితే అన్య రాజులు వాళ్ళందరూ, అన్య ప్రజలందరూ దేవునిని స్తోత్రాలు చెల్లిస్తే, దేవునిని కొనియాడితే, దేవునిని మహింపరిస్తే ఇశ్రాయేలు ప్రజలు మార్గ మధ్యంలో వారికి వచ్చినటువంటి ఆయాసాన్ని బట్టి, వారికి వచ్చినటువంటి ఆ మార్గ మధ్యంలో ఏమొచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన ఆహారం అంతా అయిపోయిందంట. ఏమైపోయిందమ్మా? వారు తీసుకొచ్చుకున్నటువంటి ఆహారం అంతా చాలా దినాలు ప్రయాణం చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆహారం అయిపోయింది. ఆహారము అప్పుడు అనుకున్నారంట, ఆహారం సిద్ధపరచగలడా? అరణ్యంలో ఇంతమంది జనానికి దేవుడు ఆహారం సిద్ధపరచగలడా అనుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఏంటమ్మా? చూడండి ఆ మాట ఒకసారి. 20వ వచనం, 19వ వచనం కూడా. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా ఎనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడేది. ఆయన బండను కొట్టగా నీరు ఉబ్బికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇవ్వగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునేది. యెహోవా ఈ మాట విని కోపగించిన యాకోబు సంతతి దహించి వేయుటకు అగ్ని రాజేసిన, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయేది, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు అని మాట్లాడుతున్నారు. అవును, ఇంత దేశంలో వణికించి, అంటే ఎవరు కూడా ఫరో చేతిలోంచి, ఫరో యొక్క దాస్యత్వంలోంచి ఇజ్రాయెల్ ప్రజలను, దాదాపుగా 30 లక్షల మంది ప్రజలను ఎవరు విమోచించలేదు. కానీ దేవుడే గొప్ప కార్యాలు చేసి ఆ దేశం నుంచి విడిపించాడు. విడిపిస్తే మార్గ మధ్యలో వచ్చినటువంటి వారికి వచ్చినటువంటి కష్టాలను బట్టి ఏమొచ్చింది? ఆహారం అయిపోయిందట. ఆహారం సిద్ధపరచగలడా అని ఆయన ఎదుట శోధిస్తున్నారు. మాంసం మాకు ఇవ్వగలడా? అక్కడ ఐగుప్తు దేశంలో కాకరకాయలు, కీకరకాయలు అవి మాంసం తింటూ మేము ఉన్నాం కదా, ఆ దాస్యత్వే మాకు మంచిది అనుకుంటూ వాళ్ళు దేవుడిని శోధించారు. ఆహారం ఇవ్వగలడా? మాంసం ఇవ్వగలడా? నీరు ఇవ్వగలడా అని శోధించారట. స్తోత్రం. ఇన్ని అద్భుతాలు చేస్తే దేవుడు తన ప్రజల పక్షాన వ్యాజ్యమాడి, ఇన్ని అద్భుతాలు చేసి దాస్యత్వంలోంచి ఎవరు విడిపించలే, రాజు యొక్క బానిసత్వంలోంచి విడిపించలేనప్పుడు దేవుడే దిగి వచ్చి వారిని మోషే నాయకత్వంలో విడిపించుకుంటూ తీసుకొస్తే ఆహారం కోసం శోధించారు, మాంసం కోసం దేవునిని శోధించారు, నీళ్ళ కోసం దేవునిని శోధించారు. ఇప్పుడు మనం కూడా ప్రియమైన వాళ్ళగా ఈ లోకంలో మనం దేవునిని శోధించేది ఈ మూడింటి ద్వారా. మత్తయి సువార్తలో ఏమంటాడు? మన చింత యావత్ ఏంటంట? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇదే మన చింత. అయితే దేవుడు అంటున్నాడు, మీరు వాటి విషయంలో చింతించొద్దు,
ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కదా. పక్షులను చూపెడుతున్నాడు. ఏమంటున్నాడు చదవండి ఆ మాట. మత్తయి సువార్త త్వరగా. మత్తయి సువార్త 6వ అధ్యాయం అనుకుంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గూర్చి నేను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి నేను చింతింపబడి, ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొని, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు గారా. మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేదా. అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవి ఆలోచించండి. అవి కష్టపడవు వడకు. అయినను తన సమస్తమైన వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వల్ల అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగా అలంకరించినలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారణ ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుకుని రేపటి వచ్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను వచ్చి ఏనాటికి నాటికి చాలును. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళగా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, అరణ్యములో ప్రయాణములో కానాను పడుతున్నటువంటి ప్రయాణములో ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగ దేవుడిని శోధించారు. ఆత్మ సంబంధమైన యాత్రలు కూడా ఈ లోకంలో జీవిస్తూ మన పరలోకం అనేటటువంటి యాత్ర మార్గంలో ఉన్నాం, యాత్రలో ఉన్నాం. భూలోకంలో మన పరదేశంలోనూ యాత్రికులుగా ఉన్నాం. ఈ యాత్రలో దేవుడు ఈ లోకానికి పంపించాడు తన మహిమ కోసం. తన జనులు తనకు స్తోత్రాలు అర్పించాలని పంపించాడట. మనల్ని ఎందుకు సృష్టించాడు దేవుడు? మనమంట దేవునికి మహిమ కలిగించేవారుగా ఈ లోకంలో ఉండాలి. ఆయన పోలికలు ఆయన స్వరూపం కలిగి ఉండాలి. ఆయనను ఘనపరుస్తూ ఈ లోకంలో నడుచుకోవాలి. అలాగా దేవుని ఘనపరుస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని కోసం జీవిస్తూ దేవుని రాజ్యాన్ని వెతుకుతూ దేవుని నీతిని వెతుకుతూ ఈ లోకంలో నడుచుకుంటూ ఈ యాత్రలో దేవుని యొద్దకు మనం చేరాలి. అయితే ఈ యాత్రలో ఏంటంట మనకేమొస్తున్నాయంటే ఆకలి దప్పులు అన్నవస్త్రముల విషయంలో బాధలు కలుగుతూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కదా. ఆకాశ పక్షులు ఏమన్నా విత్తుతున్నాయా, కోస్తున్నాయా, ఒడుగుతున్నాయా? లేదే వాటిని సమస్త వైభవంతో సొలొమోను వైభవం కంటే గొప్ప వైభవంతో వాటిని అలంకరించినటువంటి దేవుడు మీకు వస్త్రములను ఇవ్వడా, మీకు ఆహారం ఇవ్వడా అని మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. మీకు కావలసిన ఇస్తాడు. ఇజ్రాయేల్ ప్రజల వల్ల మీరు కూడా భయపడి, ఆకలికి భయపడి, ఆహారానికి కదా ఆశించి మీరు దేవుని శోధించి దేవుని విశ్వాసం ఉంచక కదా మీరు దేవుని కోపానికి పాత్రలు అవుతున్నారు. కాబట్టి అలాగా మీరు ఉండొద్దు. మీకు సమస్తాన్ని నేను ఇస్తానని మాట్లాడుతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. అయితే ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏం ఉంచాలమ్మా? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎలాగా? ఆయన ఉన్నాడు, ఆయన వెతుకు వారికి సమస్తము దయచేసేటువంటి వాడు ఆయన అని మనం విశ్వాసం ఉంచాలి. దేవుడు ఉంటే లేఖనాలు ఏముందంటే ఆయన నమ్ముకున్న వారు ఎవరంటే సిగ్గుపడరంట. దేవుడు నమ్ముకున్న వారు ఎవరు? సిగ్గుపడరంట. 22వ కీర్తన 25వ కీర్తన 2-3 వచనాలు ఆ మాటలు ఉన్నాయి. ఆయన నమ్ముకున్న వారు ఎవరు? సిగ్గుపడరు. ఆయన నమ్ముకున్న వారు ఎవరు? కలవరపడరు. యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. ఆయన నమ్ముకున్న వారు ఎవరు? భయపడరు. కీర్తన గ్రంథంలో 65:11 అనుకున్నా, 45:11 ఆయన నమ్ముకున్న వారు ఎవరు భయపడరంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి చూద్దామా కీర్తన గ్రంథం. క్షమించాలి, 56వ కీర్తన. కీర్తన గ్రంథం 56వ కీర్తన 4వ వచనం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను.
దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి నాతో కూడా, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. చెప్పాలి, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. కాబట్టి ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, మనుషులు నమ్ముకున్న సిగ్గుపరచబడతారు. వాళ్ళు ఇస్తారంటారు, ఇవ్వలేదు. సాయం చేస్తారంటారు, చేయలేదు. ఎందుకంటే నిమిత్త మాత్రులు వారు. కాబట్టి మనుషులను ఆశ్రయించుట కంటే దేవునినే నమ్ముకుంట, దేవుడిని ఆశ్రయించుట మేలు. దేవుని నమ్ముకుంటే మేలు. మనుషులు నమ్మితే మనం సహాయం పొందలేము. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దేవుని నమ్మితే ఏ విషయంలో, ఆహారం కోసం, వస్త్రాల కోసం కదా, ఈ లోక సంబంధమైన నీటి కోసం, ఈ లోక సంబంధమైన అవసరం కోసం మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నీ దేవుడే. దేవుడికి స్తోత్రం. మనుషుడిగా ఆయన దేవుడు. కాబట్టి దేవుని నమ్ముకున్న వారు ఎప్పుడూ భయపడరట. ఏ విషయంలో? దెయ్యం వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గు వచ్చినా, తుఫాన్ వచ్చినా, గాలి వీచి సముద్రం మీద లేచినా నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే నీ దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన కునుకక నిద్రపోకుండా నేను కాపాడుతున్నాడని దేవుని వాక్యంలో. కాబట్టి భయపడకూడదు. భయపడము అని అర్థం. ఎన్నడూ భయము కలుగుదని అర్థం. ఇంకోటి ఏంటంటే, ఆయన నమ్ముకున్న వారు ఎవరు సిగ్గుపడరంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. 22:5 కూడా 22వ అధ్యాయం కీర్తనే 5వ వచనం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. చెప్పండి నాతో, వారు నీ యందు నమ్మిక ఉంచి, నాతో చెప్తాం అందరూ, వారు నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. కాబట్టి దేవుని నమ్ముకుంటే సిగ్గు కలగదంట. నా జనులకి ఎన్నడూ సిగ్గుపడనని గ్రంథం తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోవాలి. కష్టాలు వస్తాయి. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నామంటే శ్రమలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే లోకాధికారి ఈ లోకంలో ఉన్నాడు. వాడు నీతిగా ఉన్నా శోధిస్తాడు, ఈ లోకంలో నడుచుకుంటున్నా నేను శోధిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ శోధనలు, వ్యాధి బాధలు, కరువు కాటుక, కష్ట నష్టాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అయితే నువ్వు యెహోవాను నమ్ముకుంటుంటే, యేసుని నమ్ముకుంటుంటే పిల్లరా, నీవెప్పుడు కూడా సిగ్గుపడవంట, నీవెప్పుడు కూడా భయపడవంట, నీవెప్పుడు కూడా కలవరపడవంట. ఇంక కలవరమే ఉండదు. చూద్దామా, లోకమంతా కూడా చనిపోతుంటే యెషయా గ్రంథం, ఎప్పుడు కూడా మనం కలవరపడమని, ఆయన ఉంటే మనకు కలవరమే కలుగుదని మాట్లాడుతున్నాడు ఆయన. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం చివరి భాగం, 16వ వచనం చూద్దాం. ప్రభువు యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, సీయోనులో పునాది నివేసిన వాడని నేనే, అది పరిశోధింపబడిన అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవదా? ఏంటంటే కలవరమే ఉండదంట. ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతావో ఇక కలవరపడాల్సిన పని. అంటే కలవరం అంటే లోకమంతా కరోనాతో కొట్టుకొని పోతుంది, లోకమంతా కరువు వచ్చేసింది. మాకైతే ఏ కలవరం లేదు. దేవునికి స్తోత్రం. మరలా మాకేమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా? ఒక ప్రక్కన భయం అనిపించింది. ఈ కరోనా వచ్చేసింది, ఇక ఎలా బ్రతకాలి అనిపించింది. అయితే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి, కలవరపడి మాకు, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. భయపడ మాకు, నేను నీకు తోడుగా ఉన్నాను. యెషయా 41:10 అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు అన్నాడు. అంటే దేవుడు తోడుగా ఉంటే భయపడాల్సిన పని లేదు, కలవరపడాల్సిన పని. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, వడకవు, వాటిని పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడాన్ని మాట్లాడు. ఎందుకు కదా నువ్వు చింతపడుతున్నావు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, నువ్వు ఎందుకు చింతపడుతున్నావు అని మాట్లాడుతున్నాడు.
కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మన చింత యావత్తు ఆయన మీద వేయనట. పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడినాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. చదవండి ఆ మాట. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. 7వ వచనం. ఆయన మిమ్మల్ని వచ్చి 7వ వచనం. ఆయన మిమ్మల్ని వచ్చి ఏం చేస్తున్నాడంటే, దేవుడు అంటే మనల్ని గురించి చింతపడుతున్నాడంట. కనుక మీ చింత యావత్తు నిబ్బరమైన బుద్ధి గలవారి మెలుగుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సేవలు ఎవరిని మృంగుదమని వెతుకుతూ తిరుగుతున్నాడు. లోకమందు మీకు మీ సహోదరులు ఈ విధమైన శ్రమలనే నెరవేర్చున్నవి ఎరిగి విశ్వాసం ముందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఏమంటున్నాడు? ఇక తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాన దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి ఏం చేస్తాడా? స్థిరపరిచి బలపరుస్తాడు. కొంచెం కాలం మనం శ్రమపడుతున్నట్ట సర్వకృపానిధి దేవుడు. ఎవరంటే అయినా మన దేవుడు సర్వకృపానిధి. అంటే కృప అంటే పాపిని క్షమించేది కృప అని అర్థం. సర్వకృపానిధి దేవుడు సదా పరిపూర్ణంగా మిమ్మల్ని విడిపించి స్థిరపరచును బలపరచును అని మాట్లాడుతున్నాడు. దేవునికి శ్రమల పిమ్మట ఆయనకి మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలం. కొంచెం కాలమే శ్రమ అంట. ఆ శ్రమను ఓర్చుకుంటే పిల్లగా ధైర్యంగా నిలబడితే ఆయనే మన చింతను మనం ఆయన మీద వేయాలంట. ఆయన మన గురించి చింతపడుతున్నాడు అంటే భయపడకూడదని అర్థం. ప్రియమైన వాళ్ళ 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. ఎవరి టైంలో? ఏలియా గారి టైంలో కదా. 3.5 సంవత్సరాలు భయంకరమైన వర్షం లేదు, కరువు వచ్చేసింది. అంటే దేవుని పిల్లలు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మాట వినకుండా జీవిస్తుంటే దైవజనుడైనటువంటి ఏలియా గారు చేశాడంట 3.5 సంవత్సరాలు వర్షము కురవకుండా కానీ శపించేశాడు. దైవజనుని మాట ప్రకారం దేవుడు వర్షం కురవనీయకుండా చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడనీయకుండా చేశాడు. అప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం లేదు కాబట్టి లోకమంతా ఆ దేశమంతా కూడా కరువు వచ్చేసింది. అంతా ఇక వర్షం లేదు, పైరు లేదు, కరువు వచ్చేసింది. కరువు కాలంలో ప్రియమైన వాళ్ళగా గమనించండి, ఒక విధవరాలు. ఎవరంటామా? సారెపేదు విధవరాలు. ఎవరంటే చెప్పండి? సారెపేదు విధవరాలు. ఇక ఆ కరువు కాలంలో ప్రియులైన దేవుడు ఎలీషాని ఆ యొక్క సారెపేద విధవరాల ఇంటికి, ఏలియా గారిని సారెపేద విధవరాల ఇంటికి పంపించాడు. ఆమె నిన్ను పోషిస్తుంది, వెళ్ళమన్నాడు. అక్కడికి వచ్చిన వెంటనే ఆమె ఇస్తున్న జవాబు ఏంటంటే, అయ్యా ఈ కొంచెం రొట్టె, కొంచెము నూనె మాత్రమే, కొంచెం పిండి, కొంచెం నూనె మాత్రమే ఉంది. నేను నా కుమారుడు చెరొక రొట్టె తీసుకొని తిని చనిపోదాం అనుకుంటున్నాము. ఇక మా ఇంట్లో ఏమీ లేదయ్యా అని చెప్పేసి ఏలియా గారితో ఆమె జవాబు ఇవ్వదు. అప్పుడు ఏలియా గారు దేవుని మాటగా, వర్షము భూమి మీద యెహోవా కురిపించేంత వరకు ఆ పిండి తరగదు, నూనె తరగదని చెప్పేసి, అయిపోదని చెప్పేసి దేవుని మాటగా ప్రవచనాన్ని ఎత్తాడనమాట. అప్పుడు ప్రియులరా ఆ మాట నన్ను మొదటిగా అప్పుడు నా దగ్గర తీసుకొని రమ్మన్నాడు. అలానే దైవజనుని మాట దేవుని మాటగా స్వీకరించి తాను తీసుకొచ్చి ఆ ఏలియాగా ప్రియులరా ఆ అప్పు వచ్చినప్పుడు, రొట్టె ఇచ్చినప్పుడు ఆయన తిన్నాడు. ప్రియులరా రొట్టె చేసుకుంటుంటేనే ఇంకా పిండి తరగకుండా వృద్ధవుతోంది. నూనె కూడా 3.5 సంవత్సరాలు తరగకుండా వారు పోషించబడ్డారు. దేవునికి స్తోత్రం. అలానే ప్రియులరా విధవరాలు మరి లోకముల్లో ఇక చనిపోదాం అనుకుంటుంది. ఇక నన్నెవరు ఇక నాకు జీవనం లేదనుకుంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ కాబట్టి ఆ ఇంటికి దేవుడు సమృద్ధిని పంపించాడు. దేవునికి స్తోత్రం. లోకమంతా కరువు ఉంది, ఆ ఇంట్లో మాత్రం సమృద్ధి. ఎందుకు? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ కాబట్టి.
భయభక్తులు కలిగి నడుచుకుంది కాబట్టి ప్రియులరా కరువు లేకుండా 3 సంవత్సరాలు తాను తన కుమారుడు ఏలియా గారు కూడా పూజించినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి భయభక్తులు కలిగి ఉంటే ఇక భయపడాల్సిన పని, కలవరపడాల్సిన పని లేదమ్మా. అందుకు దేవుని వాక్యం ఉంటుంది, దేనిని గురించి మీరు చింతపడవద్దన్నమాట. కాబట్టి ఈ యాత్రలో కూడా భూలోకంలో నువ్వు జీవిస్తున్న ఈ యాత్రలో కూడా పిల్లరా మనం పరలోకం చేరటానికి యాత్రికులుగా ఉండి ఈ లోకంలో పయనిస్తున్నాం, భక్తి చేస్తున్నాం. ఎవరో మనల్ని పరలోకాన్ని చేరుస్తారా, ఎవరు ఈ బాధల నుంచి విడిపిస్తారని మనం ఈ లోకంలో ఎదురు చూసినప్పుడు ఆయన మనల్ని వెతికి ఆయన రక్షించాడు. మనమైతే వెతకలేదు కానీ ఆయన మనల్ని వెతికి రక్షించాడంట. వెతికి రక్షించి మన చింతలన్నీ తన మీద వేసుకొని చింతలను బాపుతున్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. నాకుగా చిన్న పాట ఇచ్చాడు. ఇట్లా భయపడుతుంటే బాధపడుతుంటే చిన్న పాట ఏమి ఇచ్చాడంటే, నా చింత నీవున్న ఈ చింతలేలా, క్షణమైన నిన్ను వీడినేనుండనేలా, శోకాలతో నే కృంగనేలా, సోలిపోయి నేనుండనేలా, నా ప్రభువా నా దేవా, నా ప్రభువా నా దేవా, నా చింత నీవున్న ఈ చింతలేలా, క్షణమైన నిన్ను వీడి నేనుండనేలా, క్షణమైన నిన్ను వీడి నేనుండనేలా. ఆమె చెప్తున్నా, ఆమె హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ యాత్రలో కానాను యాత్రలో ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చినటువంటి ఆహార కొరత, ఐగుప్తు నుంచి కానానికి వస్తున్న సమయంలో ఐగుప్తు నుంచి కానానికి వస్తున్న ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చినటువంటి నీటి కొరత, ఐగుప్తు నుంచి కానాను ప్రయాణంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రతివిధమైనటువంటి కొరతలు తీర్చగలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచకుండా వారు దేవుని ఇవ్వగలడా అని కదా సనిగారంట, గొనిగారంట. దేవుడు ఆ సనుగులు గొనుగులు విని వారిని సంహరించి వేశాడు. ఆహారం ఇచ్చాడు, సంహరించాడు, మాంసం ఇచ్చాడు. వారి నోళ్ళ సందులోంచి తీసేలోపు చనిపోయారు వాళ్ళందరూ. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు నమ్ముకున్న దేవుడు ఇవ్వగలడా, తీరుస్తాడా, తీసివేస్తాడా, నన్ను ఈ సమస్యల నుంచి విడిపిస్తాడని అవిశ్వాసిగా నువ్వు జీవించకూడదని దేవుని యొక్క కోరిక. కష్టం వచ్చినా విశ్వాసం కలిగి ముందడుగు వేయాలని దేవుని యొక్క వాక్యం బలపరుస్తుంది కదా. ఏముంటుందంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తట్లేదు, కోయట్లేదు, ఒడగట్లేదు, వాటిని పోషిస్తున్న దేవుడు నన్ను కూడా ఆహారం ఇస్తాడు కదా. అవునా కదా? మనం అడగకుండానే నీకు గాలి వెలుతురు నీరు ఇస్తున్నాడా లేదా చెప్పండి. ఈ ఆహారం వచ్చేసరికి ప్రియులరా, మొదటి ఆదాం చేసిన అతిక్రమాన్ని బట్టి మనం చెమట వచ్చి భూమి దున్ని విత్తనాలు వేసి అది ఇచ్చేటువంటి ఫలం తింటున్నాం, కష్టార్జితం తింటున్నాం. అంతకుముందు అయితే దేవుని మాట విన్నప్పుడు ఇక మనం కష్టపడాల్సిన పని లేకుండా ఏదైనా తోటలో ఆదామవ్వలు ఏం చేశారంటే తోటను సేద్యపరిచారు, బాగు చేశారు. ఆ తోటకు కావలిగా ఉన్నారంతే. కావలిగా ఏమో కష్టం ఉంటుందా? చెమట వచ్చాల్సిన పని ఉంటుందేమీ లేదు. ప్రశాంతంగా దేవుడు ఇచ్చినటువంటి సకల వృక్షఫలాలు తింటూ నిరభ్యంతరంగా భయం లేకుండా జీవించారు. అయితే ఎప్పుడైతే అతిక్రమం చేశారో, దేవుని మాట వినకుండా ఆయన వద్దన్నటువంటి ఫలం తిన్న కారణం చేత ఇక చెమట వచ్చాల్సిన పని మనకు దాపురించింది. ఈ కష్టాలన్నీ వచ్చినాయి, ఆకలి బాధలు వచ్చినాయి పిల్లలు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మనం విత్తవలసి వచ్చింది, దున్నవలసి వచ్చింది, చెమట వచ్చవలసి వచ్చింది. అది జీవితకాలం అంతా కూడా
ఆ శాపం మనం భరించవలసి వచ్చింది పిల్లల. అయితే ఇప్పుడు కూడా నీవు దేవుని మాట ప్రభువుని నమ్ముకొని ఆయన విశ్వాసం ఉంచిన కనుక అడుగులు వేస్తే ఆయన నీకు సమస్తమును సిద్ధపరచగలిగినటువంటి దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ అన్న వస్త్రంలోకి వచ్చినటువంటి విషయాలను మనం ఎప్పుడు కూడా దేవునిని శోధించకూడదని మాట. నువ్వు నమ్మితే చాలు, నీకు అన్నీ అనుగ్రహిస్తాడు. ఒకటేమనంటే 6వ అధ్యాయం 31 వచనంలో మత్తయి సువార్తలో ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. ఏమన్నా చెప్పండమ్మా, నీకు ఇవన్నీ అనుగ్రహిస్తాడంట. నువ్వు చేయాల్సిన పని ఒకటి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని చెప్పండి ఏంటంటే నాకు చెప్పండి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడుతుంది. ఆయన రాజ్యాన్ని వెతకాలంట. ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలంట. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం అని అర్థం. ఒకటి, పరలోక రాజ్యంలో దేవుడు తన రాజ్యాన్ని సిద్ధపరిచాడు మానవాడి కోసం. దేవదూతులు ఆయన ఆరాధిస్తున్నటువంటి స్థలం పరలోకం. ఆ తర్వాత భూలోకాన్ని కూడా దేవుని రాజ్యమే. అయితే సాతానుడు దీన్ని దేవుని యొక్క పిల్లలను వశం చేసుకొని తన రాజ్యంగా మార్చుకున్నాడు. తను ఇక్కడ గచ్చబొదలు, బలురక్కసి ముళ్ళు వచ్చినట్లుగా చేశాడు, శ్రమలు, మరణం వచ్చినట్లుగా చేశాడు సాతానుడు తన మాట వినినందువల్ల పిల్లలు. ఇప్పుడు అదే మళ్ళా నువ్వు మనసు మార్చుకొని సాతాను మాట విని నీవు కష్టాలు అనుభవిస్తున్న నీవు, మరణం అనుభవిస్తున్న నీవు మరలా దేవుని మాట మారు మనసు పొంది నిజదేవుని నమ్ముకొని ఆయన మాటను నువ్వు విన్నట్టయితే మరలా నీకు జీవాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అవును పిల్లలు. కాబట్టి దేవుని రాజ్యంలో ఏంటంట, నీతి సమాధానం ఉంటుందంట. దేవుని రాజ్యం అంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందం అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని రాజ్యం అంటే ఒక మాట చూద్దామా? రోమపత్రిక ఈ మాట చూపించి నేను ముగిస్తాను. ఇక దేవుని రాజ్యం, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదంట. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మల యందలి ఆనందమునైనది. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదంట. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే ఈ లోకంలో మనం నీతిగా నడవాలి. అర్థమైందమ్మా? అంటే దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ ఈ లోకంలో నడుచుకుంటే అదే దేవుని రాజ్యం అన్నాడు. దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నదని లేఖనం సెలవిస్తుంది. అంటే ఎవరైతే ఈ లోకంలో నీతిని అనుసరించి నడుచుకుంటారో వారు దేవుని రాజ్యం వారిదని లేవు. రెండవది సమాధానం కలిగి ఉండాలి. ఎలా ఉండాలన్నమా? దేవుని రాజ్యం అంటే నీతిగా నడుచుకోవటం. రెండవది సమాధానం కలిగి ఉండటం. మూడవది పరిశుద్ధాత్మ యందలి ఆనందంలో మనం ఆనందించడం. అర్థమైందా? దేవునిలో ఆనందించడం, పరిశుద్ధాత్మలో ఆనందించడం అని అర్థం. ఎవరైతే దేవుని ఆత్మను పొందుకొని అంటే దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. దేవుని వాక్యము ధ్యానిస్తూ ఆయనలో ఆనందిస్తారు. దేవుని పాటలు పాడుకుంటూ ఆయనలో ఆనందించాలి. దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనం ఆనందించాలి. అది దేవుని రాజ్యం అని అర్థం. ఈ లోకంలో నీతి, దేవుని వాక్యం, ఆజ్ఞలను అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వారు దేవుని రాజ్యాన్ని వెతికిన వారని అర్థం. ఎవరైతే అందరితో సమాధానం కలిగి ఉంటారో వారు దేవుని రాజ్యాన్ని వెతుకుతున్న వారని అర్థం. కాబట్టి దేవుని రాజ్యం అంటే కథ ఏంటంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. వీటిల్లో దేవుని రాజ్యాన్ని వెతకటం అంటే వీటిని మనం సంపాదించుకోవటం. కాబట్టి ఈ లోకంలో ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి, అందరితో సమాధానం కలిగి నడుచుకోవాలి. మూడోది పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉండాలి. అప్పుడు దేవుని రాజ్యాన్ని వెతికిన వాటితో సమానం అని అర్థం. నీతి అంటే దేవుని వాక్యం ఉందంటే నీతి. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే అంటే దేవునిని వెతికితే, దేవుని నీతిని వెతికితే, దేవుని శాంతి సమాధానాలు వెతికి ఈలోకి నడుచుకుంటే ఆయన మనకు అన్నీ ఇస్తాడు. అర్థమైందా?
నీకు కావలసిన అన్న వస్త్రాలన్నీ కూడా, ఆహారము అన్న వస్త్రాలను కూడా దేవుడు అనుగ్రహిస్తాడని దేవుడి వాక్య భాగంలో మనం చూస్తున్నాం కదా. కాబట్టి దేవుడు ఇవ్వగలడా అని శోధించకుండా ఆయన ఇచ్చటకు సమర్థుడు అని అర్థం. ఒకటి చిన్న 2 మాటలు చెప్తాను. ఒకటి, ఐగుప్తు నుంచి కానానికి వస్తుంటే 30 లక్షల మంది వస్తున్నారు. ఎంతమంది? మినిమం 30 లక్షల మంది వస్తున్నారు. 30 లక్షల మందికి మనం ఆయన ఆహారం సిద్ధపరచగలడా అని వాళ్ళు శోధిస్తూ ఉంటే దేవుడంట పరలోకం నుంచి మన్నాను కురిపించాడు. చెప్పండి ఏమంటున్నా? వాళ్ళు పండించలేదు లేదా కొనుక్కొచ్చుకోలేదు, కానీ పరలోకం నుంచి అంటే దేవుడు ఉదయకాలంలో వాళ్ళ పాలెము చుట్టూరు, వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంతం చుట్టూరంట మన్నాను కురిపించాడంట. తెల్లగా ఉందంట. అది తెల్లని ఆవు ఉప్పుము అన్నాడు. అంటే తీయగా ఉందంట మన్నా. తీయనటువంటి మన్నాను కురిపించాడు. అదంట ప్రతిరోజు తీసుకొని ఉదయం సాయంకాలం సరిపోయినట్టు ఒక రోజు సరిపోయిన తీసుకొని ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంత తీసుకొని తినమన్నాడు. ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇక వాళ్ళు పని చేయాల్సిన పని, ఉదయాన్నే దేవుడు ఆహారం కురిపిస్తున్నాడు, తీసుకుంటున్నారు. తెల్లటి తీయనైన ఆహారం రోజు తింటూ ఉన్నారు. లేదా మధురమైన ఆహారం అంటే ఏంటది? దేనికన్నా తీయనైనటువంటి ఆహారం అంట, మధురమైన ఆహారం అంట పిల్లగా. అలాగా అరణ్యంలో వారికి ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పోషించాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు కదా పండించాల్సిన పని లేకుండా పోయింది కదా, తీసుకొని తినటమే జరిగింది పిల్లలు కష్టపడుతుంది. కాబట్టి ఈ యాత్రలో మనకు దేవుడు ఆహారం కురిపించలేదా? ఆహారం అనుదినం మనకు పంపిస్తాడు. భౌతిక సంబంధమైన ఆహారమే కాకుండా ఆత్మ సంబంధమైన జీవాహారం మనకి అనుదినం ఆయన పెడుతూ ఉన్నాడు. ఇదే నిజమైన ఆహారం అన్నాడు. దేవుని వాక్యమే నిజమైన ఆహారం అన్నాడు. తిన్నవాడు అన్నాడు ఆకలి కొనడు అన్నాడు. దేవునికి స్తోత్రం. పరలోకమును కురిపించిన ఆ దినాల్లో మన్నా కురిపించాడు. ఈ రోజులో దేవుని వాక్యం అని మన్నాను నువ్వు తింటానంట ఎన్నడూ ఆకలి కొనవంట. స్తోత్రం. అంటే మనకు నమ్మిక లేదు కాబట్టి మనం జీవించలేకపోతున్నాం. ఇవి తిని జీవించే సేవకులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనం ఈ ఆహారం తింటున్నట ఎన్నడూ ఆకలి కొనమంట, ఎన్నడూ దప్పి కొనమంట. విశ్వాసం కలిగి శోధించకుండా మనం వాక్యం చదువుకుంటూ, వాక్యం వింటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ ముందు కొనసాగినట్లయితే పరలోకపు మన్నా మధురమైన మన దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఆహారంను ఇప్పుడు ఈ దినాల్లో కురిపిస్తూ ఉన్నాడు సమస్త మానవాళ్ళకి. ఈ ఆహారం తీసుకుంటూ ఉంటే ఎన్నడూ కూడా ఆకలి కొనమని దేవుని వాక్యం. కాబట్టి 40 సంవత్సరాలు కురిపించాడు. 40 సంవత్సరాలు వారిని ఆహారం కానాను చేరేంత వరకు వారికి ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడట. కానానుకు వెళ్ళిన తర్వాత మన్నా ఆగిపోయిందట. ఇప్పుడు వాళ్ళు కష్టపడి కదా కొనుక్కొని లేకపోతే పొలం దున్నించి వాళ్ళు పండించి ఆ తర్వాత ఆహారాన్ని సిద్ధపరచుకున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. మనకు కూడా అలాగా ఆహారాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. భౌతిక సంబంధమైన ఆహారం ఇవ్వగలడు, ఆత్మ సంబంధమైన దేవుని వాక్యం మన్నానే వాక్యాన్ని కూడా మనకి ఇచ్చాడు. ఇది తీసుకుని వాడు ఎన్నడూ కూడా ఆకలి కొనడు అని మాట్లాడుతున్నాడు. తినాలి, ధ్యానించాలి, ప్రతిదినం చదువుకోవాలి కదా, దేవుని వాక్యాన్ని వినాలి, విని నేర్చుకోవాలి. మనం జీవిస్తాము. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడిని శోధించకూడదు. కష్టాలు వచ్చినా మనమంట అనుమానించకూడదు. కష్టాలు వచ్చినా, మరణం వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా ఆయన ఇవ్వగలడా అని అనుమానించకూడదంట. ఆయన ఇస్తాడని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. తను వెదుకు వారికి ఫలము దయచేసేటువంటి దేవుడని హెబ్రీ రాసిన పత్రికలో ఒక మాట చూపిస్తాను, ముగిస్తాను. హెబ్రీ రాసిన పత్రిక, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెనుక వారికి ఫలము దయచేయవాడని నమ్మవలని కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేట 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేవాడు నమ్మవలని కదా. అదా ఏంటంటే తను వెదకు వారికి ఫలము దయచేసేటువంటి దేవుడు అని నమ్మాలి. ఒకసారి నాతో చెప్పండి. విశ్వాసం లేకుండా చెప్తాం. విశ్వాసం లేకుండా దేవునికి
ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన ఫలం దయచేస్తాడని నమ్మాలి. తప్పకుండా ఆయన మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును.